ఇప్పుడు మూత్రంలో మంట అనేది చాలా కామన్ సమస్య, చాలా కామన్ కంప్లైంట్. బట్ ఈ మంటకి కారణాలు ఏంటని కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మూత్రంలో మంట ఎప్పుడప్పుడు రావచ్చు, కొద్దిగా వాటర్ సరిగ్గా తాకపోయినా మూత్రంలో మంట రావచ్చు. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ బయటకు వస్తున్నప్పుడు కూడా యూరిన్లో మంట రావచ్చు. అది కాకుండా ఇన్ఫెక్షన్ ఉంటే ఎలాగో మంట రావచ్చు. మళ్ళీ యూరినరీ బ్లాడర్లో కానీ ఎక్కడన్నా స్టోన్స్ ఉన్న యూరిన్లో మంట రావచ్చు. కొంతమందికి ఆ పురుషాంగం పైన చివరి చర్మం పగిలిపోయి ఆర్ అక్కడ ఆ గ్లాన్స్ పైన సిస్టమ్ పైన ఇన్ఫెక్షన్ అప్పుడు కూడా వాళ్ళు కూడా యూరిన్లో మంట రావచ్చు. డయాబెటిక్స్లో కూడా యూరిన్లో మంట రావచ్చు. చివరికి బ్లాడర్ క్యాన్సర్లో కూడా యూరిన్లో మంట రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్లో మంట అనేది ఒక కంప్లైంట్ మాత్రమే, బట్ దాని వెనకాల దాగున్న కారణం కనుక్కోవడం ఇంపార్టెంట్. సో దానికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ యొక్క డీటెయిల్ హిస్టరీ తీసుకొని, మీకు మంట మాత్రమే ఉందా, దాంతోపాటు యూరిన్ ఫ్లో అనేది తగ్గిందా, కడుపు నొప్పి వస్తుందా, జ్వరం ఏమన్నా వస్తుందా, యూరిన్లో బ్లడ్ కారుతుందా, ఆర్ యూరిన్లో బ్లడ్ కారినప్పుడు మంట ఉంటుందా, లేకపోతే అది పెయిన్లెస్గా వస్తుందా, ఒక యూరిన్లో బ్లడ్ వస్తే కనుక గడ్డలు గడ్డలు కారుతుందా, దాంతోపాటు కడుపు నొప్పి ఏమైనా ఉందా, ఇవన్నీ కనుక్కోవాలన్నమాట. ఒక హిస్టరీ తీసుకొని పేషెంట్ ఎగ్జామిన్ చేసి ఆ పురుషాంగం పైన చర్మం మీద ఏమైనా పగులు ఉందాయా, అక్కడ ఏమన్నా గుడికల్లాగా ఉన్నాయా అని చూసి అల్ట్రాసౌండ్ ఎగ్జామిన్ చేస్తే మనకు బేసిక్ ఐడియా వచ్చేస్తుంది. ఇవన్నీ కనుక నార్మల్గా ఉండి కేవలం మంట అనుకుంటే కనుక బాగా హైడ్రేట్ చేసుకుంటూ కొద్దిగా ఏమన్నా ఆల్కలైజర్స్ సిరప్ లాంటివి ఇచ్చేస్తే కనుక చాలామంది సెట్ అయిపోతారు. అదే మైల్డ్ ఇన్ఫెక్షన్ కానీ ఒక 5 to 7 days ఆఫ్ యాంటీబయాటిక్, కొంతమందికి 2 to 6 weeks ఆఫ్ యాంటీబయాటిక్స్ అవసరం పడుతూ ఉంటాయి. సో ఇవన్నీ చేస్తూ పోతూ కనుక పేషెంట్ సెట్ అయిపోతే ఓకే, లేకపోతే దాని తర్వాత కూడా మనం ఇలా కంప్లైంట్స్ ఉంటే సిటీ స్కాన్ కానీ చేసి మనం వాలిడేట్ చేయాల్సిన అవసరం పడుతుంది.